కానీ ప్రతిపక్షంలో ముఖ్యంగా రోజా ఉదంతం చూసుకున్నట్లయితే రోజా మీద కావచ్చు, వేరే వాళ్ళ మీద కావచ్చు, వ్యక్తిగత విమర్శలు మీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా అధిష్టానం మెప్పు పొందాలనే ప్రయత్నమా, లేకపోతే పార్టీ మిమ్మల్ని అలా వాడుకుంటుందా? వ్యక్తిగత విమర్శలు చెప్పండి ఒకటి. జబర్దస్త్ షోలో పార్టిసిపేట్ గురించి రోజాకి చెప్పారు, ఆమెని కరెక్ట్ కదా తను షోలో చేయటం, అది వ్యక్తిగత విమర్శ కాదంటారా? మరి తను చేసేది అదే కదా. ఇప్పుడు నేను టీచర్ వృత్తి చేసి వచ్చాను కాబట్టి మీరు టీచర్గా చేశారు అని అన్నా ఉంటుంది. తను ఏంటి ఆల్రెడీ ఒక సినిమా అన్నట్టు గౌరవిస్తాం. అందరికీ అభిమానులు, ఆమెను కూడా అభిమానించే వాళ్ళు ఉంటారు. మేమందరూ కూడా మహిళగా గౌరవిస్తాం. మరి షోలో చేశారు కదా, చేశారు, చేసినది తప్పట్లేదు. మరి అక్కడ అదే కామెడీ సీరియల్, అది ఎంటర్టైన్ చేయటం చేస్తారు. ఆ టైప్లో మనం కామెడీ చేసినట్టు నవ్వుకోవడానికి కాదు కదా అసెంబ్లీ. సో ఆ విధంగా కంపేర్ చేస్తాం తప్ప వేరే విధంగా ఆమెను ఎక్కడ కూడా ఇన్సల్ట్ చేయడానికి మా ప్రయత్నం చేయం మేము. అసలు వ్యక్తిగత విమర్శలకి మీరు ప్రాధాన్యతని, మీరు అనిత గారు కావచ్చు, ప్రాధాన్యత మీరు ఇస్తున్నారా, లేదంటే పార్టీ మిమ్మల్ని అలా వాడుకుంటుందా? లేదండి, అసలు పార్టీ ఇట్లాంటి ఇట్లకి ఎందుకు వాడుకుంటారండి? అసలు దేనికి కూడా పార్టీ వాడుకోరు. ఎందుకు అలా వాడుకుంటారు? మేము తనని ఎప్పుడు కూడా గౌరవిస్తాం. ఒక మహిళగా నేను గౌరవిస్తాను, అనిత కూడా గౌరవిస్తుంది. కానీ ఆమె మాటలు మీరు చెప్పాడు, ఆమె ఏం మాట్లాడుతుంది, ఎట్లా రెచ్చగొడతారు?